విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో రహస్యంగా జరుగుతూ ఉన్న కల్తీ సిమెంట్ గుట్టు రట్టయింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన సంచులతో కల్తీ సిమెంట్ను నింపి చలామణి చేస్తూ ఉన్న ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున కల్తీ సిమెంట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, కల్తీ సిమెంట్ బ్యాగులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అనుశ్రీ, విజయవాడ సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని క్రాస్ రోడ్డు వద్ద చాలా కాలంగా కూడా కొనసాగుతున్న నకిలీ కల్తీ తయారీ సిమెంట్ కేంద్రం మీద విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపుగా వందలాది బస్తాలు ఏదైతే కల్తీ సిమెంట్ ని తయారు చేసి గుట్టు చప్పుడు వాటికి సీళ్లు వేసి రవాణాకి సిద్ధంగా ఉంచిన బస్తాలను స్వాధీనం చేస్తున్నారు. అదే విధంగా కొన్ని ట్యాంకర్ల నుంచి వస్తున్న అంటే ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ట్యాంకర్లు ఒరిస్సా, విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మధ్యలోనే వాటిని ఆపి అక్కడ ఉన్న లారీలకు సంబంధించిన డ్రైవర్లతోటి కుమ్మక్కై ఆ లారీల్లో ఉన్న సిమెంట్ అన్నింటినీ కూడా అక్కడికి కొంత డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ దానికి ఆ సిమెంట్ ని పూర్తి చేయడం కోసం దాంట్లో కొంత ఫ్లై యాష్ కూడా కలిపి వాటిని పంపిస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే లారీల నుంచి బయటికి తీశారో సిమెంట్, ఆ సిమెంట్ ని పక్కనే ఉన్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఉపయోగించడం వల్ల వచ్చే ఫ్లై యాష్, దీన్ని కూడా రెండింటిని కలిపి మిక్స్ చేసి సిమెంట్ బస్తాలుగా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన సిమెంట్ బస్తాల పేర్లతోటి వాటిని అన్నింటినీ కూడా బస్తాల్లో ఫిల్ చేసి వాటిని ఎవరికి అనుమానం రాకుండా సీల్డ్ వేసి ఆ తర్వాత పలు చోట్లకు కూడా వీటిని రవాణా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్కొక్క బస్తా బయట మార్కెట్ లో 300 రూపాయలు పలుకుతుంటే వీళ్ళు మాత్రం కేవలం 200, 150 రూపాయలకే వీటిని సరఫరా చేస్తున్నారు. ఈ కల్తీ సిమెంట్ ని భారీ ఎత్తున వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీని అంతటికి కూడా మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక అధికార పార్టీకి సంబంధించిన ప్రముఖుడి హస్తం కూడా ఉందనే అనుమానాలు సర్వత్రా కూడా వ్యక్తమవుతాయి. ఈ తయారీ కేంద్రం నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కొంతమంది సిబ్బందిని మాత్రం విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఈ నిర్వాహకుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రితో అత్యంత సన్నిహితమైన సంబంధాలు కలిగిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఈ కల్తీ సిమెంట్ తయారీ కేంద్రం చాలా కాలంగా కొనసాగుతున్నా ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా దీని మీద దృష్టి సారించలేదనే ఆరోపణలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విజిలెన్స్ అధికారులు చేసిన ఈ దాడి నేపథ్యంలో ఈ కేసుని నిర్వీర్యం చేయాలంటూ ఇప్పటికే మంత్రివర్యుల నుంచి విజిలెన్స్ అధికారుల మీద ఒత్తిళ్లు కూడా వస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. అనుశ్రీ, అంటే రాజా రమేష్, ఈ కల్తీ సిమెంట్ వ్యవహారం ఎన్నాళ్ళుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు దీన్ని పట్టుకున్న నేపథ్యంలో ఎటువంటి సమాచారంతో ఈ విషయం బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది? అనుశ్రీ, ప్రధానంగా ఈ కల్తీ వ్యవహారం మీద నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించిన విజిలెన్స్ అధికారులకు ముందుగా సమాచారం అందింది. ప్రధానంగా ఈ ఎన్టీపీపీఎస్ నుంచి ఏదైతే బొగ్గులు కాల్చిన తర్వాత వచ్చే సిమెంట్ బూడిద ఉంటుందో ఆ బూడిదని కొన్ని సిమెంట్ కంపెనీలకు కూడా పంపిస్తూ ఉంటారు. అయితే ఈ సిమెంట్ కంపెనీలకు వెళ్లాల్సిన బూడిద కూడా కొంత రహస్యంగా పక్కదోవ పట్టి ఏదైతే ఇబ్రహీంపట్నంలోని క్రాస్ రోడ్ వద్ద ఈ కల్తీ సిమెంట్ తయారీ కేంద్రం ఉందో అక్కడికి కూడా వెళ్తుందనే సమాచారం కూడా తెలిసింది. అక్కడికి ఎందుకు ఈ కల్తీ ఈ బూడిద వాళ్ళు ఎందుకు డంప్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి విజిలెన్స్ అధికారులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కల్తీ సిమెంట్ తయారు చేయడం కోసం కొంత బూడిదను, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు దూర ప్రాంతాలకు సిమెంట్ లోడ్తో వెళ్లే లారీల నుంచి సేకరించిన సిమెంట్ ని కలిపి రెండింటిని కూడా మిక్స్ చేసి వాటిని సీళ్లు వేసి సిమెంట్ బస్తాలుగా తయారు చేసి అమ్ముతున్నట్టుగా మొత్తం వ్యవహారం అంతా కూడా విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో బయటకు వచ్చింది. అయితే చాలా కాలంగా ఇక్కడ ఇది కొనసాగుతున్నట్టుగా స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే అధికార పార్టీకి సంబంధించిన ఒక మంత్రి గారి అండదండలు పుష్కలంగా ఉండడంతో రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా కనీసం ఈ తయారీ కేంద్రం వద్దకు రాకుండా కనీసం దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం ఇప్పుడు ఎన్టీపీపీఎస్ సంబంధించిన విజిలెన్స్ అధికారులు వాళ్ళ సంస్థకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఇక్కడికి రావడం వల్ల ఈ మొత్తం వ్యవహారం కూడా బయటపడింది. దీంతో వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన విజిలెన్స్ విభాగానికి కూడా దీని సమాచారం కూడా అందజేయడంతో ఈ వ్యవహారం అంతా బయటకు రావడం జరిగింది.